హలో ఫ్రెండ్స్, హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఇవాళ నేనైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగిందండి, కేంద్ర ప్రభుత్వం నుంచి. సో ఇంతకీ ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోకి లైక్ అయితే చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారు. సో లైక్ చేస్తే నాకు చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుందండి. సో హోప్ యూ అండర్స్టాండ్. లైక్ అయితే చేయండి. సో ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకు నరేంద్ర మోడీ ప్రధానిగా మూడవసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటగా సంతకం చేసింది అయితే రైతుల గురించి ఆలోచించి రైతుల సంక్షేమం గురించి మనకి ప్రధానమంత్రి సమ్మాన్ నిధి యోజన అయితే ఉంది కదా అండి, పిఎం కిసాన్ స్కీమ్. ఆ స్కీమ్ యొక్క 17th ఇన్స్టాల్మెంట్ అమౌంట్ ఏదైతే పెండింగ్లో ఉందో సో దానికోసం అయితే సంతకం చేయడం జరిగింది. అండ్ అలాగే దాని గురించి బడ్జెట్ కూడా ఇప్పుడు రిలీజ్ అవ్వడం జరుగుతుందండి. సో ఇదొక ఇంత రైతులకైతే మంచి గుడ్ న్యూస్ అనుకోవాలి. సో చాలా డేస్ నుంచి అయితే 17వ విడత డబ్బుల కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు చాలామంది రైతులు. సో దీనివల్ల ఎంతో కొంత ఫినాన్షియల్ హెల్ప్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మహిళల్ని ఉద్దేశించుకొని ఇప్పుడు రెండవ సంతకం అయితే చేయడం జరుగుతుంది. సో అది దేనిపైన చేస్తున్నారంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ అయితే ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే కదా. సో ఈ స్కీమ్ కింద ఏంటంటే మహిళలకు సబ్సిడీ రూపంలో అప్ టు 2.5 lakhs వరకు అయితే రాయితీ లభిస్తుందండి. సో రాబోయే 5 years ఏదైతే ఉందో సో ఈ 5 yearsలో 300 కోట్ల ఇళ్ల నిర్మాణాలు చేయాలనేసి మనకు పీఎం నరేంద్ర మోడీ అయితే భావిస్తున్నారు. సో ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి. సో ఎవరైతే సొంతింటి కల నెరవేర్చుకోవాలని చాలా మందికి అయితే ఉంటుంది కదా. సో అందులో భాగంగానే ఈ పీఎం ఆవాస్ యోజన స్కీమ్ అయితే తీయడం జరిగింది. సో ఇప్పట్లో ఇది చాలా పాపులర్ కూడా అయ్యింది. సో చాలామంది కూడా ఈ స్కీమ్ కింద అప్లై చేసుకుంటున్నారు. అండ్ అలాగే సబ్సిడీ రూపంలో డబ్బులు కూడా పొందుతున్నారు. సో ఇంకా ఎవరైనా అప్లై చేయని వాళ్ళు ఉంటే ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోండి. సో దట్ మీకైతే సబ్సిడీ కింద అమౌంట్ కూడా రావడం జరుగుతుంది. సో ఎంతో కొంత యూస్ఫుల్ అయితే అవుతుంది కదా ఫ్రెండ్స్. సో ఫైనల్లీ అయితే నరేంద్ర మోడీ గారు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఫస్ట్ అయితే రైతులకు, సెకండ్ మహిళలకు అయితే మంచి గుడ్ న్యూస్ ఇవ్వడం అయితే జరిగిందండి. సో నెక్స్ట్ దేనిపైన సంతకం చేసినా, దేనిపైనైనా ఏదైనా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా, గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా నేనైతే వీడియో చేసి పోస్ట్ చేస్తూ ఉంటానండి. బట్ డెఫినెట్గా లైక్ అయితే చేయండి. సో ఎలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం కానివ్వండి, ఫ్యూచర్ అప్డేట్స్ కోసం కానివ్వండి, నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ మీకైతే నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో మరో మంచి కంటెంట్తో కలుస్తాను. సో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. బాయ్. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఓకేనా? బాయ్ అండి.